కవిత గారు కొత్త పార్టీని పెట్టడం జరిగింది. ఆ పార్టీ పేరు టిఆర్ఎస్ఏ అయితే టిఆర్ఎస్ గానే ఆమె బయట చెప్పడం జరుగుతుంది. మరి ఈ విధంగా చెప్తే మరి ఎలా ఉంటుంది? ప్రజల్లో ఏమన్నా కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది అంటారా? కవిత పెట్టడం కరెక్ట్ కాదమ్మా. కన్ఫ్యూజన్ పక్కన పెడితే కవిత పెట్టడం కరెక్ట్ కాదు. ఎందుకంటే టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ కోసం పుట్టింది. ఆ తర్వాత బిఆర్ఎస్ గా మారి కొంచెం ఫెయిల్ అయింది. ఎందుకంటే అది రాష్ట్రం కోసం పుట్టిన పార్టీ, రాష్ట్రం కోసం పోరాడితే బాగుండేది. కేసీఆర్ గారు పోయి బిఆర్ఎస్ పెట్టి అక్కడ ఫెయిల్ అయ్యాడు. ఎందుకంటే ప్రజల్లో బ్యాడ్ వచ్చింది. మళ్ళీ అట్లాంటిది ఈ కవిత వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చి మళ్ళీ ఏదో టిఆర్ఎస్ ఏనో ఇట్లా, ఇది కరెక్ట్ కాదు, సక్సెస్ కాదు. మెయిన్ కవిత సక్సెస్ కాదు. ఎందుకంటే కేటీఆర్ వాళ్ళ కేసీఆర్ గారు, కేటీఆర్, హరీష్ రావు అంతా కలిసి ఉన్నారు కాబట్టి పార్టీ అటే ఉంటుంది. అంటే ఇంకొక ముచ్చట కూడా చెప్తుంది కదా, ఫ్రీగా వైద్యము, ఫ్రీగా విద్య అందిస్తాను, ఎవరు కూడా హాస్పిటల్కి వెళ్ళి రూపాయి పెట్టనీయకుండా నేను చూసుకుంటాను అని చెప్పేసి హామీలు ఇస్తుంది. మరి అవి ఎంతవరకు సక్సెస్ అవుతాయి అంటారు? ఇప్పుడు ఏదో రాజకీయంలో రావాలి, పదవుల్లోకి రావాలి అంటే ఇట్లాంటి హామీలు ఇవ్వాలి. వచ్చిన తర్వాత నాకు తెలిసి 90% ఎవరు చేయలేరు. ఈ కవిత కరెక్ట్ పర్సన్ కాదు. ఎందుకంటే ఒక ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చేసి మళ్ళీ వాళ్ళతోనే కొట్లాడతానంటే కరెక్ట్ కాదు. పబ్లిక్ కూడా రిసీవ్ చేసుకోరు ఆవిడని. ఆవిడ అటర్ ఫెయిల్ అవుతుంది, ఫస్టే చెప్తున్నాను. అంటే ఇప్పుడు ఫ్యామిలీ తోటి ఒకసారి గొడవ పట్టి బయటకు వచ్చిన విషయం మనకు తెలిసిందే, ఏపీలో చూసినాము. మళ్ళీ ఇప్పుడు తెలంగాణలో కూడా అదే పరిస్థితి అవుతుంది అంటారా? మరి ఏపీ వ్యవహారం వేరే, తెలంగాణ వ్యవహారం వేరే. ఏపీలో కొంచెం రీజన్ ఉంది. ఎందుకంటే శర్మిల బయటకు వచ్చిందంటే ఇప్పుడు వాళ్ళ నాన్న కూడా మోసం చేశాడు జగన్. అలాగే ఇప్పుడు వాళ్ళ అమ్మను కూడా మోసం చేశాడు. ఇప్పుడు వాళ్ళ చిన్నాన్ని ఇలా జగన్ అనేక రకాలుగా అనేక విధాలుగా అందరినీ మోసం చేయడం జరిగింది. ఇక్కడ అది వేరు. అర్థమైందా? ఏపీలో ఏంటంటే ఆమె పార్టీ పెట్టిందంటే కారణం ఉంది. ఎందుకంటే వాళ్ళందరికీ సపోర్ట్ చేసింది. జైల్లో ఉండగా ఆయన జైలు నుంచి రావడానికి, పార్టీలో గెలవడానికి చాలా చేసింది. కానీ శర్మిలకి జగన్ ఏం చేయలే. ఈవిడికి ఏం ద్రోహాలు చేయలే వీళ్ళు. కేటీఆర్ గాని, కేసీఆర్ గాని, హరీష్ రావు గాని, ఈవిడికి కవితకి మాత్రం ఏం ద్రోహాలు చేయలే. ద్రోహాలు చేస్తే నువ్వేమైనా కొట్లాడవచ్చు, అంతేగాని ద్రోహాలు చేయకుండా నీ ఇష్టం వచ్చినట్టు పార్టీ పెట్టేసుకుని నేను గెలుస్తాను, నేను అది చేస్తాను, ఇది చేస్తా అంటే అసంభవం అమ్మా. నీకేదో ముఖ్యమంత్రి అవ్వాలో, ఎమ్మెల్యే అవ్వాలనుకున్నావు కానీ అవేం జరగవు. నిజం చెప్తున్నా నేను. ఎందుకంటే నువ్వంటే ద్వేషం, పగ ఇట్లాంటివి ఏం లేవు. ఒక పెద్ద మనిషిగా నాకున్న అనుభవంతో చెప్తున్నా.